హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వెస్టేజ్లో ఉన్నటువంటి లెవెల్స్ గురించి నేనైతే మీకు చెప్పబోతున్నాను. ఒక పీవీ నుండి 599 పీవీ వరకు 5% అంటారు. అంటే వీళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఎవరైతే వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఒక పీవీ నుంచి 599 వరకు ఉంటుందో వాళ్ళని 5% వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి 600 పీవీ నుండి 2399 పీవీ వరకు వీళ్ళని 8% అంటారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఎప్పుడైతే ఈ 600 పీవీ నుంచి 2399 పీవీ వరకు వాళ్ళని 8% అంటారు. 2400 పీవీ నుండి 5499 పీవీ వరకు వీళ్ళని 12% అంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ అని పిలుస్తారు. ఎప్పుడైతే 5500 ప్లస్ పీవీ ఉంటే వీళ్ళని 16% అంటారు. 5500 పీవీ ఉంటే 16% అని అంటారు. ప్లస్ అంటే 5500 ఎబోవ్ ఉన్న వాళ్ళ నుంచి నెక్స్ట్ ఇందులో లెవెల్స్తో పాటు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఆ ప్రమోషన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ చూడండి 8% అన్నది ఎప్పుడైతే 600 నుంచి 2399 పీ వరకు 8% అన్నారు కదా. ఇలా కాకుండా ఇంకోటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సింగిల్ మంత్లో ఎవరైతే ప్రజెంట్ జాయిన్ అయిన స్టార్టింగ్ మంత్లో 300 పీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు. అదేవిధంగా ఇక్కడ డైరెక్టర్ కావాలంటే 5500 ప్లస్ పీవీ ఉండాలి, 16%. కానీ ఇక్కడ ఒకే మంత్లో అంటే సింగిల్ మంత్లో జాయిన్ అయిన మంత్లోనే ఎవరైతే 4500 పీవీ చేస్తారో వాళ్ళని ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ అంటారు. ఫాస్ట్ స్టార్ డైరెక్టర్. ఈ విధంగా వెస్టేజ్లో స్టార్టింగ్లో జాయిన్ అయిన పర్సన్కు ఎవరు ఏ పర్సన్తో ఉన్నారని చూసుకోవాలంటే ఇప్పుడు వెస్టేజ్లో లెవెల్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ప్రమోషన్లు అనేవి ఉంటాయి. 9 రకాల ప్రమోషన్లు ఉంటాయి. మరి ఆ 9 రకాల ప్రమోషన్ ఏంటనేది చూద్దానా. ఈరోజైతే నేను మీకు అవి చెప్పబోతున్నాను. తొమ్మిది రకాల ప్రమోషన్లు. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాంచ్ డైరెక్టర్. సెకండ్ వన్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. ఓకేనండి. ఫస్ట్ మనకు 9 రకాల ప్రమోషన్లు ఉంటాయి కాబట్టి అవి ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్, సెకండ్ వన్ వచ్చి సిల్వర్ డైరెక్టర్, థర్డ్ వన్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్, ఫోర్త్ వన్ వచ్చేసి స్టార్ డైరెక్టర్, ఫిఫ్త్ వన్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్, సిక్స్త్ వన్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్, సెవెంత్ వన్ వచ్చేసి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, ఎయిత్ వన్ వచ్చేసి డబల్ క్రౌన్ డైరెక్టర్, నైన్త్
వన్ వచ్చేసి డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. చూసారండి, మనకు మన వెస్టేజ్ కంపెనీలో 9 రకాల ప్రమోషన్లు అనేవి ఉంటాయి. అవి ఏంటి అనేది ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్, సెకండ్ వన్ సిల్వర్ డైరెక్టర్, థర్డ్ వన్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్, ఫోర్త్ వన్ స్టార్ డైరెక్టర్, ఫిఫ్త్ వన్ డైమండ్ డైరెక్టర్, సిక్స్త్ వన్ క్రౌన్ డైరెక్టర్, సెవెంత్ వన్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, ఎయిత్ వన్ వచ్చేసి డబల్ క్రౌన్ డైరెక్టర్, నైన్త్ వన్ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఇన్ని రకాల ప్రమోషన్లు అనేవి మనకి ఇస్తూ ఉంటాయి. మరి అచీవ్ కావాలంటే మరి ఏం చేయాలి అంటే ఒక్కొక్క ప్రమోషన్స్ ఉన్నాయి కదా, మరి ఒక్కొక్క ప్రమోషన్స్ అచీవ్ చేయాలంటే ఏం చేయాలనేది. సో ఇక్కడ చూసుకుంటే నేనున్నాను, నా డౌన్లో ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి, డి, ఈ, ఎఫ్. సో నేను నా డైరెక్ట్ ఛానల్గా ఈ 6 మెంబర్స్ని యాడ్ చేసుకుంటాను. సో అయితే ఇక్కడ 1 by 1 అంటే ఈ ఛానల్ నుంచి 1 2 3 ఇలా కొంతమంది యాడ్ చేసుకుంటాం కదా. ఈ ఛానల్ నుంచి అంటే నాకు ఏ అనే వ్యక్తి నుంచి ఎప్పుడైతే 2001 టీవీ వస్తుందో నేను ప్రజెంట్ బ్రాంచ్లో ఉంటాను. ఈ ఛానల్లో ఇతను బ్రాంచ్ అవుతారు. ఈ ఛానల్ టోటల్ పీవీ వచ్చేవరకు నేనేమవుతానంటే సిల్వర్ డైరెక్టర్ అవుతాను. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎప్పుడైతే 5500 పీవీ అవుతుందో ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్. కింది ఛానల్ నుంచి 2001 పీవీ వచ్చింది అనుకున్నప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ అంటారు. అంటే ఒక బ్రాంచ్ని నా డౌన్లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ని చేస్తే నేను సిల్వర్ డైరెక్టర్ అవుతాను. అప్పుడు సిల్వర్ డైరెక్టర్ అయితే మనకి ఏంటంటే ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది కంపెనీ నుంచి, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్, నెక్స్ట్ ట్రావెల్ ఫండ్ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే 2600 పీవీ చేసుకోవాలంటే ఇవి కాకుండా నా ఛానల్ నుండి నేను చేసుకున్నాను అనుకోండి, 2600 పీవీ చేసుకుంటే టీమ్ బిల్డింగ్ అండ్ ట్రావెల్ ఫండ్, డైరెక్టర్ బోనస్ అనేవి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బి అనే వ్యక్తి నుండి కూడా నాకు 2001 పీవీ వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను థర్డ్ ప్రమోషన్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. అంటే ఇద్దరిని బ్రాంచ్లను తయారు చేస్తే, అంటే 2 ఛానల్ నుంచి నేను బ్రాంచ్ డైరెక్టర్ని తయారు చేస్తే, అంటే ఇప్పుడు 2001 పీవీ వచ్చిందంటే తాను 5500 పీవీ తర్వాత. సో 2001 పీవీ వచ్చింది అనుకోండి, నేను బ్రాంజ్, ఇక్కడ వచ్చేసి సిల్వర్. నెక్స్ట్ సేమ్ ఇదే ఛానల్ నుంచి ఇక్కడ కూడా నాకు 2001 పీవీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను స్టార్ డైరెక్టర్. అంటే ఇక్కడ ఏం చేయాలి, 3 బ్రాంచ్లను చేయాలి. ఓకేనా, 3ని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే ఇక్కడ నాకు స్టార్ డైరెక్టర్ అనే ప్రమోషన్ వస్తుంది. దీంతో పాటు నాకు కార్ ఫండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఛానల్లో 4th ఛానల్లో కూడా 2001 పీవీ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా వచ్చేసి డైమండ్ డైరెక్టర్. అంటే ఇక్కడ 4ని బ్రాంచ్లుగా తయారు చేయాలి. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్. క్రౌన్ డైరెక్టర్ కావాలి అంటే ఇక్కడ ఈ పర్సన్ నుంచి 2001 పీవీ, ఎఫ్ పర్సన్ నుంచి 2001 పీవీ, అంటే 6 ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే 6 మెంబర్స్, 6 బ్రాంచ్ డైరెక్టర్గా నేను తయారు చేసుకుంటే ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అనే ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హౌస్ ఫండ్ కూడా కంపెనీ నుండి వస్తుంది. హౌస్ ఫండ్ అనేది కంపెనీ నుండి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా చూసుకుంటే నెక్స్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇక్కడ 8 మందిని బ్రాంచ్ డైరెక్టర్గా చేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటే 12 మందిని, ఎవరైతే 12 అంటే డైరెక్ట్ ఛానల్. ఇప్పుడు ఆల్రెడీ నేను 6 మాత్రమే చూపించాను, 6 ఛానల్లో చూపించాను. ఇక్కడ 12 మందిని బ్రాంచ్లుగా తయారు చేసుకుంటే వాళ్ళు డబుల్ క్రౌన్ డైరెక్టర్గా అచీవ్ అవుతారు. నెక్స్ట్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ అంటే 16 మంది బ్రాంచ్లుగా తయారు చేసుకున్నారు అనుకోండి, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. సో ఈ విధంగా మనకు వెస్టేజ్లో 9 రకాల ప్రమోషన్లు ఉంటాయి. ఈ 9 రకాల ప్రమోషన్ నుండి ఎక్కడ ఏది వస్తుంది అనేది కూడా ఇక్కడ మనమైతే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి, అండ్ విష్ యూ వెల్.